హాయ్ అందరికీ నమస్కారం. మాది కడప జిల్లా తొండూరు మండలం అగడూరు ఈవో నుంచి ఈవోఏ శివకుమారి మాట్లాడుతుంది. ఎస్హెచ్జి సెర్ప్ యాప్ ద్వారా మీకు దాంట్లో పిఎంజేజేవై పిఎంఎస్బీవై ఎలా చేయాలనేది మీకు స్క్రీన్ మీద వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ ఎస్హెచ్జి సెర్ప్ యాప్ అని క్లిక్ చేసుకోవాలి. అక్కడ కింద 4 ఆప్షన్లు వస్తాయి. అక్కడ మన ఎస్హెచ్జి సెర్ప్ యాప్ అనేది ఓకే చేసుకుంటే ఇన్స్టాల్ అవ్వడానికి అది మనకు స్క్రీన్ మీద చూపిస్తుంది. అక్కడ మనం ఇన్స్టాల్ అని ఓకే చేసుకోవాలి. ఇక్కడ ఎస్హెచ్జి యాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ స్క్రీన్ మీద మనకు సెర్ప్ ఎస్హెచ్జి మొబైల్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అక్కడ సెలెక్ట్ రోల్ అని అడుగుతుంది. అక్కడ ఈఓఏ సిసి ఏపీఎం మనం ఈఓఏని సెలెక్ట్ చేసుకుంటాం. అక్కడ ఈఓఏ ఫోన్ నెంబరు మనము ఎంటర్ చేసుకోవాలి. కింద మనం 1234 అని పిన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ పిఎంజేజేబైని ఓపుతుంది. ఇక్కడ మనకి ఈవో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎస్హెచ్జిని కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఒక సంఘాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ రామ్ తులసి అనే సభ్యురాలు మనం కూడా ఇక్కడ ఒక సభ్యురాలని సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ పిఎంజేజేబై అనే స్క్రీన్ మీద మనం క్లిక్ ఇస్తాము. బ్యాంక్ నేమ్ బ్రాంచ్ అడుగుతుంది. ఇక్కడ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనం కూడా ఇక్కడ మళ్ళీ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనము అకౌంట్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ సభ్యురాలు అకౌంట్ నెంబర్ మనము ఇక్కడ ఎంటర్ చేస్తున్నాము. మనం ఇక్కడ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసుకున్నాము. తర్వాత అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఆ అకౌంట్ నెంబర్లోంచి ఎక్కడ అమౌంట్ ఏ డేట్లో కట్ అయినది అక్కడ ఒక నెంబర్ ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. పిఎంజేజేబై నెంబర్ ఎంటర్ చేసుకున్నాము. ఇక్కడ డేట్ ఏ డేట్లో అమౌంట్ కట్ అయిందని కూడా డేట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. తర్వాత పాస్బుక్ అడుగుతుంది కెమెరా ద్వారా. మనం ఇక్కడ కెమెరా ద్వారా ఆ పాస్బుక్ని క్లిక్ చేసుకున్నాము. ఇక్కడ సబ్మిట్ కొడితే సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇప్పుడు మనం ఇట్లా ఈ సభ్యురాలను ఏ విధంగా చేసామో అట్లా ప్రతి సంఘంలో నుంచి ప్రతి ఒక్క సభ్యురాలను ఆ సభ్యురాల అకౌంట్ పాస్బుక్ మనం తీసుకొని అక్కడ అమౌంట్ ఏ స్కీమ్లో అమౌంట్ కట్ అయిందని సెలెక్ట్ చూసుకొని ఆ సభ్యురాలకు ఆ స్కీమ్ను
మనం ఓకే చేసుకొని ప్రతి ఒక్క సభ్యురాలని ఈ విధంగా మనం ఎస్హెచ్జి సెర్పీ యాప్లో పిఎంజేజీవై కానీ పిఎంఎస్బీవై కానీ సెలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్క సభ్యురాలని ఇలా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.